హాయ్ హలో నేను మీ వీణా. వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అందరి ఫేవరెట్ అయిన రెసిపీ చేయబోతున్నాను. వెజ్ రోల్స్ చేయబోతున్నాను. అందుకు కావాల్సిన పదార్థాలు: బీన్స్, ఆలు, క్యారెట్, క్యాప్సికమ్ అన్నిటినీ మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోండి. అలాగే 2 ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. 2 టమోటోస్, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకున్నాం. ఆవాలు చిట్టపట్టలాడుతున్నాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకున్నాం. ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. టూ మినిట్స్ రోస్ట్ చేసుకున్నాం. తర్వాత బీన్స్, ఆలు, క్యారెట్ వేసుకున్నాం. క్యాప్సికమ్ కొద్దిగా లేటుగా క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ తొందరగా ఫ్రై అయిపోతుంది కదా. వీటన్నింటిని వేయించుకుని తర్వాత క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాం. బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాం. క్యాప్సికమ్ తొందరగా ఫ్రై అవుతుంది కదా, లాస్ట్లో వేసుకోండి. సాల్ట్ కొద్దిగా వేసుకున్నాం. సాల్ట్ వేసామంటే వెజిటేబుల్స్ బాగా మగ్గుతాయి. వెజిటేబుల్స్ మగ్గుతూ ఉండగా చపాతీ పిండి మిక్స్ చేసి పెట్టుకున్నాను. చపాతీ పిండిని బాగా ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి. ఒకసారి చూసి టమోటో యాడ్ చేసేసుకున్నాం. మరో 5 నిమిషాలు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయండి. బాగా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అవుతాయి. అలాగే చపాతీ ముద్ద తీసుకుని చపాతీస్ ప్రిపేర్ చేసుకుందామండి. అలా రుద్దుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక ఫోల్డ్ చేసుకున్నాం. తర్వాత పైన ఇంకొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకొని చపాతీ రుద్దేసుకొని కాల్ చేసుకుందామండి. మూత తీసి వెజిటేబుల్స్ అన్నిటిని మిక్స్ చేసేసుకుందాం. తర్వాత ఇంకో సైడు చపాతీస్ కాల్చుకుందాం. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే కారం ఒక 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. వీటన్నిటిని వెజిటేబుల్స్ని బాగా కలుపుతూ ఇంకో 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేలోపు చపాతీస్ ప్రిపేర్ చేసుకొని వెజ్ రోల్స్ రెడీ చేసుకుందాము. కొత్తిమీర చల్లేసి ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి.
వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయాయండి. ప్యాన్ పెట్టి ఆయిల్ కొద్దిగా వేసి చపాతీ వేసి కొద్దిగా పైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. చపాతీ కాలిపోయింది. ప్లేట్లోకి తీసేసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకున్నాం. కావాల్సినంత వేసుకొని రోల్స్ లాగా చుట్టేసుకుందామండి. కొద్దిగా ప్రెస్ చేస్తూ చుట్టండి. కావాలంటే టమాటో కెచప్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకో దాంట్లో టమాటో కెచప్ యాడ్ చేస్తాను. మధ్యలో కట్ చేసి పెట్టేసుకోండి. అలాగే అన్ని చపాతీస్ ప్రిపేర్ చేసుకుని వెజిటేబుల్స్ మిశ్రమాన్ని అందులో యాడ్ చేసుకొని చుట్టేసుకోవాలి. టమాటో కెచప్ కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ప్రెస్ చేసుకోవాలి. చపాతీని అలా ప్రెస్ చేసుకున్నామంటే వెజిటేబుల్స్ బయటికి రాకుండా ఉంటాయి. చేసుకొని నేను అన్నిటినీ చపాతీస్ అన్నిటిని ప్రిపేర్ చేసి కట్ చేసి పెట్టుకుంటానండి. ఫైనల్గా రోల్స్ ప్రిపేర్ చేసి పెట్టేసాను. మా పిల్లలకి ఇప్పుడు సర్వ్ చేస్తాను. రండి.